మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ అందరు డౌన్లోడ్ చేసుకున్నారు. నెక్స్ట్ 21 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. కొన్ని డౌట్స్ ఉన్నాయి పేరెంట్స్కి. ఆ డౌట్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ సింపుల్ వేలో కొన్ని పాయింట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జామ్ డే రోజు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అవి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే, మీరు ఖచ్చితంగా అడ్మిట్ కార్డు తీసుకోవాల్సిందే. సెల్ఫ్ డిక్లరేషన్, అడ్మిట్ కార్డు సెల్ఫ్ డిక్లరేషన్ ఒకటే పేపర్లు ఉంటుంది. దీని గురించి ఆల్రెడీ వీడియో చేశాను. కొద్దిమంది పేరెంట్స్ డౌట్ ఏంటంటే, సార్ కలర్ జిరాక్స్ తీసుకోవాలా బ్లాక్ అండ్ వైటా? ఏది తీసుకున్నా యాక్సెప్ట్ చేస్తారు, అందులో నో డౌట్. నా సజెషన్ ఏంటంటే కలర్ జిరాక్స్ తీసుకుంటే కొంచెం బెటర్ అనేది నా సజెషన్. మీరు బ్లాక్ అండ్ వైటే తీసుకుంటా సార్ నేనంటే తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ డౌట్. నెక్స్ట్, సార్ టోటల్ 4 పేజెస్ తీసుకోవాలన్నా, లేదా ఫస్ట్ పేపరే తీసుకోవాలన్నా, లేదా ఫస్ట్ 2 పేపర్లే తీసుకోవాలా అని అంటే, యాక్చువల్గా ఒక్క పేపర్ ఎనఫ్, ఫస్ట్ పేజీ ఎనఫ్. ఎందుకంటే దానిలోనే ఎగ్జామ్ సెంటర్, మీ ఫోటో, సిగ్నేచర్, సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది. సో ఫస్ట్ పేజీ ఎనఫ్. మిగతా 3 నాకు అవసరం లేదంటే నో ఇష్యూ, ఫస్ట్ పేజ్ ఎనఫ్. లేదు సార్ నేను 2 పేపర్లు తీసుకుంటా అంటే తీసుకోండి, అది మిమ్మల్ని ఏం అబ్జెక్షన్ చేయరు. 3 పేపర్లు తీసుకుంటా అంటే తీసుకోండి, ఎవరు అబ్జెక్షన్ చేయరు. 4th పేపర్ మాత్రం ఎవరైతే ఆధార్ కార్డు సబ్మిట్ చేయరో వాళ్ళకి 4th పేపర్ మ్యాండేటరీ. సార్ నా ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు కాదు సార్, నా ఐడి ప్రూఫ్ నేను వేరేది పెట్టినా, ఏదో కాలేజ్ ఐడి కార్డు ఏదో పెట్టాను వేరేది అని అంటే, ఆధార్ కార్డు ఇవ్వకుంటే 4th పేజీ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. ఇది నేను ఆధార్ కార్డే తీసుకొని వెళ్తా సార్, నా దగ్గర ఉన్నది ఆధార్ కార్డే, నేను ఐడి ప్రూఫ్ కోసం అదే వాడుతున్నా అంటే 4th పేజీ అవసరమే లేదు. సో ఇది ఒక డౌట్ క్లారిఫికేషన్. 1 అన్న తీసుకొని, 2 అన్న తీసుకొని, 3 అన్న తీసుకొని, 4 అన్న తీసుకొని, ఒకటైతే ఫస్ట్ పేజ్ మాత్రం ఇంపార్టెంట్. ఇది ఒక డౌట్ క్లారిఫికేషన్. నెక్స్ట్ ఏంటంటే, సెల్ఫ్ డిక్లరేషన్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద 3 బాక్సులు ఉంటాయి కదా, మీ పేరు రాయండి, ఐ అన్న మీ దగ్గర పేరు, అది మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఫోటో, ఇంట్లో ఉండే మీ ఫోటో. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే, సార్ ఆల్రెడీ అడ్మిట్ కార్డులో లైవ్ ఫోటో వచ్చింది. ఇప్పుడు నేను ఏ ఫోటో పెట్టాలి అని అంటే, మీరు అప్లికేషన్ ఫామ్లో సిగ్నేచర్ ఫోటోని అప్లోడ్ చేసి ఉంటారు కదా, ఆ ఫోటో పెట్టండి. లేదంటే మీ ఫోటో, మీరు అడ్మిట్ కార్డులో ఉన్న ఫోటో, ఆధార్ కార్డులో ఉన్న ఫోటో సేమ్ ఉందంటే ఎవ్వరు అబ్జెక్షన్ చేయరు. టెన్షన్ అయితే పడకండి, అక్కడ ఇన్విజిలేటర్ మిమ్మల్ని అబ్జెక్షన్ ఏం చేయడు. సో ఆ ఫోటో పెట్టండి సిమిలర్గా మీరు అంతేగాని సెకండ్ క్లాస్ ఫోటో పెట్టి ఇది విచిత్రంగా కనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళు. సో ఫోటో మీరు ఇంట్లో ఉండే పేస్ట్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషనే పెట్టండి. రైట్ హ్యాండ్ పెట్టి వాళ్ళు గుర్తుపడతారా సార్ అంటారంటే, డౌట్ వచ్చిందంటే మాత్రం మిమ్మల్ని లెఫ్ట్ హ్యాండే పెట్టాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ పెట్టండి. సిగ్నేచర్ ఎగ్జామ్ సెంటర్లో ఇన్విజిలేటర్ ముందలే పెట్టాలి. జాగ్రత్తగా మీరు అప్లికేషన్ ఫామ్లో ఎలా పెట్టారో అలానే పెట్టండి. దీని గురించి చెప్పాను, ఇందులో అయితే ఏం డౌట్ లేదు అనుకుంటున్నాను నేను. ఓకేనా? ఈ ఫోటో గురించే చాలామంది డౌట్ అడిగారు. సో ఫోటో ఏది పెట్టాలి సార్, లైవ్ ఫోటో ఇప్పుడు మళ్ళీ ఎలా దిగాలి, లైవ్ ఫోటోలో బియర్డ్ ఉంది, ఇప్పుడు మాకు లేదు, లైవ్ ఫోటోలో గుండు ఉంది, ఇప్పుడు జుట్టు వచ్చింది, ఇవి ఏం చూడరండి. జనరల్గా ఐడి ప్రూఫ్ కోసం ఐస్ మెయిన్ టార్గెట్, అది ఎప్పటికీ చేంజ్ కాదు కాబట్టి చూసినంటేనే గుర్తుపడతారు. ఏం టెన్షన్ పడకండి, గుండు ఉంది కదా ఆ టైంలో ఇప్పుడు మళ్ళీ గుండు చేసుకొని వెళ్ళాలా, ఇటువంటి ఏం పెట్టుకోకండి, మిమ్మల్ని అలో చేస్తారు, నో డౌట్. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, రఫ్ షీట్స్ సెల్ఫ్ డిక్లరేషన్. మీరు ఎగ్జామ్ తర్వాత రఫ్ షీట్స్ అలో చేయరు, వాళ్ళే రఫ్ షీట్స్ ఇస్తారు. సో మీరు ఏం చేయాలి, రఫ్ షీట్స్ సెల్ఫ్ డిక్లరేషన్ డ్రాప్ బాక్స్లో వేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే అది ఒక ఎవిడెన్స్ అనమాట. నువ్వు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాసినవు, సైన్లు, ఫోటోలు అన్నీ పెట్టినవు అని ఒక ఎవిడెన్స్. ఏదైనా ప్రాబ్లం అయితే అది చూస్తారనమాట. అక్కడ వేసే అవకాశం ఉంటే వేయండి, అది తీసుకొని అటు డ్రాప్ బాక్స్లో ఖచ్చితంగా వేయండి రఫ్ షీట్స్ సెల్ఫ్ డిక్లరేషన్. దీని మీద మీ ఆల్ టికెట్ నెంబర్ అవన్నీ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఎగ్జామ్ ఖచ్చితంగా డ్రాప్ బాక్స్లో వేయండి, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు చెప్తారు. అదైతే ఇంకొకటి ఐడి ప్రూఫ్ విషయంలో. ఇప్పుడు ఐడి ప్రూఫ్ సార్ ఆధార్ కార్డులో అడ్రస్ డిఫరెంట్ ఉంది, కొన్ని మిస్ మ్యాచ్ అవుతున్నాయి అని అంటే, ఆధార్ కార్డులో ఉన్న ఫోటో, అప్లికేషన్లో ఉన్న ఫోటో మీరు సేమ్ ఉన్నారంటే ఏం అబ్జెక్షన్ చేయరు, ఏం టెన్షన్ పడకండి. ఆధార్లో ఉన్న ఫోటో నేమ్ సేమ్ ఉంటే చాలు. ఎందుకు ఆ ఫోటో నేమ్ సేమ్ ఉంటే చాలు, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా ఏమన్నా మిస్టేక్ ఉంటే మేము అప్డేట్ చేసుకున్నాం, కౌన్సిలింగ్ టైం వరకు తెచ్చుకుంటామని చెప్పినా వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టారు ఈ విషయంలో. ఓకేనా? ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ తీసుకొని పోవడం బెటర్. ఆధార్ కార్డులో ఏదన్నా అడ్రస్సు, ఫోన్ నెంబరు అవేమన్నా డిఫరెంట్ ఉన్నా ఏం టెన్షన్ లేదు, మీ ఫోటో సేమ్ ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్, ఇంకా ఆధార్ కార్డ్ లేదంటే ఎనీ అదర్ ఐడి ప్రూఫ్లు అంటే ఫోటో ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఎవరంటే, ఆధార్ కార్డులో ఉన్న ఆ ఐడి ప్రూఫ్లో ఉన్న ఫోటో మీరు అప్లికేషన్లో ఉన్న సేమ్ ఉండాలి.
సో ఐడెంటిటీ ప్రూఫ్ ఎనీ ఆధార్ ఉన్నా తీసుకొని వెళ్ళొచ్చు, కానీ ఆధార్ అయితే బెటర్, ఒరిజినలే తీసుకొని వెళ్ళాలి. కొద్దిమంది ఏం చేస్తున్నారంటే ఒక పేరెంట్ మొబైల్ కూడా మనము ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మొబైల్లో కూడా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను దాన్ని ప్రింట్ తీసుకొని వెళ్తా అంటే దాంట్లో ఈ వెరిఫైడ్ అని రాకపోవచ్చు, ఈ వెరిఫైడ్ అని ఉండాలి. అదే మీ సేవ ద్వారా తీసుకుంటే ఇట్లా రైట్ సింబల్ ఉంటుంది అనమాట, అది వ్యాలిడ్ యాక్చువల్గా, అది ఒరిజినల్ అంటారు దాన్ని. మీరు అంతేగాని మొబైల్లో తీసుకుంటే అది ఒరిజినల్ కాదు కదా అని వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎందుకు మీ సేవ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ వెరిఫైడ్, వాళ్ళకి అథారిటీ ఉంటుంది కాబట్టి రైట్ మార్క్ పడుతుంది, అది ఒకసారి చూసుకోండి, అదే తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజు ఒకటి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అదేంటి సార్ సెల్ఫ్ డిక్లరేషన్లో మీరు పేస్ట్ చేసి ఉంటారు, అది ఒకటి. అయితే ఎగ్జామ్ సెంటర్లో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు ఖచ్చితంగా, అది ఇచ్చారు. మీ పాకెట్లో ఒక 2-3 పెట్టుకోండి, పాకెట్ అంటే పర్స్ అవన్నీ అలో చేయరు, ఒక 2-3 పెట్టుకొని వెళ్ళండి, ఒకటి మస్ట్ అనమాట, ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. అటెండెన్స్ షీట్లో వాళ్ళు పేస్ట్ చేసుకుంటారు అనమాట. చాలా కాన్ఫిడెన్షియల్గా జరుగుతుంది, అన్ని స్టెప్ వైజ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా పాస్పోర్ట్ సైజ్ తీసుకొని వెళ్ళండి. సార్ నాకు రేపు టైం ఉంది కదా, రేపు ఏమైనా ఫొటోస్ ఉంటే ఒక 100 తీసి పెట్టుకోండి. లేదు సార్ నా దగ్గర ఫోటో ఇప్పుడు నేను వేరే ఫోటో ఉంది అయిపోయినాయి నా దగ్గర ఫోటోలు అటువంటివి ఉండి ఉన్న వేరే 1 year క్రితం ఉంది ఫోటో అన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ బెటర్ సేమ్ ఉన్న ఫొటోస్ అయితే బెటర్. రేపు టైం ఉంది కాబట్టి తీసుకోండి, నవేడేస్ వితిన్ ½ an hourలో ఫొటోస్ వస్తాయి. నెక్స్ట్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఎవరైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాలి, ఒరిజినల్, అది ఒరిజినల్ తీసుకుని వెళ్ళండి. ఇక్కడ పీడబ్ల్యూడీ కొన్నిసార్లు ఇబ్బంది పెడతారు, కొన్ని ఏమని ఉంటుందంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనమాట, పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, మీ దగ్గర ఉన్నది ఇంకొక రకంగా ఉంది, కొంచెం చేంజ్ ఉందనుకోండి సతాయిస్తారు వాళ్ళు. సో మీరు ముందే వెళ్ళండి, ముందే వెళ్తే వాళ్ళ దగ్గర డిస్కస్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు, ఓకేనా. నా సజెషన్ అయితే ముందే వెళ్ళడం బెటర్, 2 hours ముందే వెళ్ళడం బెటర్. ఇక్కడ ఇంకా కొన్ని ట్రాన్స్పరెంట్ బాల్ పెన్నే తీసుకోవాలి, అంటే రిఫిల్ కనిపించేటట్లు. ట్రాన్స్పరెంట్ పెన్ అంటే ఎట్లా సార్ అంటే మీకు బయట నుంచి చూస్తే రిఫిల్ కనిపించేటట్లు ₹5 పెన్లు అవి ఉంటాయి, చూసుకోండి. పెన్ విషయంలో ఏం చూడండి, పెన్ అయితే ట్రాన్స్పరెంట్ పెన్ వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి నా సజెషన్ ఏంటంటే పెన్సిల్ అండ్ ఎరేజర్ కూడా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు 2-3 రఫ్ షీట్స్ ఇచ్చినప్పుడు పెన్సిల్తో రాసి మనం ఎరేజ్ చేసి పేపర్ని యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది ఇన్విజిలేటర్లు ఇవ్వరు అనమాట. సో ఇది అడ్మిట్ కార్డు నా సజెషన్ 3 సెట్లు తీసి పెట్టుకోండి, 3 సెట్లు తీసి పెట్టుకోండి. ఎందుకు అంటే మెయిల్లో కూడా పెట్టుకోండి, ఎందుకంటే ఇవి జూన్ జూలై తర్వాత ఉండవు మీకు అడ్మిట్ కార్డులు. కౌన్సిలింగ్ టైంలో కూడా అడ్మిట్ కార్డు అవసరం అవుతుంది అనమాట. స్కోర్ కార్డులు కూడా అంతే, మీకు రిజల్ట్ వస్తుంది కదా February 12th అట్లా రిజల్ట్ ఇస్తారు కదా, ఆ స్కోర్ కార్డులు కూడా ఎప్పటికప్పుడు ఒక మెయిల్లో పెట్టేసుకోండి. ఇవి మళ్ళీ వెబ్సైట్లో ఉండకపోవచ్చు, ఉంటేనేమో హ్యాపీగా కొన్నిసార్లు తీసేస్తాడు, జూలై తర్వాత ఆఫ్టర్ జూలై అట్లా తీసేస్తారనమాట, అవైలబిలిటీ ఉండదు. మళ్ళీ దానికోసం వాళ్ళకి మెయిల్ పెట్టి అంత ఇబ్బంది అవుతుంది. సో మెయిల్లో పెట్టుకోండి, ఒక 3 sets జిరాక్స్ తీసుకోండి, ఒక ఫైల్ ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ ఒకటి తీసుకొని వెళ్తారు కదా ఎగ్జామ్కి, డ్రా బాక్స్లో వేస్తారు, మీ దగ్గర 2 ఉంటాయి. నెక్స్ట్ రీచ్ ఎగ్జామ్ సెంటర్ 2 hours ఎర్లీ. 9 గంటలకు ఎగ్జామ్ ఉంటే 7 o'clock వెళ్ళండి, 3 o'clock ఆఫ్టర్నూన్ ఉంటే 1 o'clock వెళ్ళండి. నా సజెషన్ ఇది, అక్కడికి వెళ్ళి కూల్గా ఒక దగ్గర కూర్చోండి, కారు ఉంటే కారు లేదంటే చెట్టు కింద అలా కూర్చోండి. 2 hours ఎర్లీ వెళ్ళండి. బిఫోర్ ½ an hour గేట్స్ క్లోజ్ చేస్తారు. 9 గంటలకు ఎగ్జామ్ ఉందంటే 8:30కి క్లోజ్ చేస్తారు, 8:31 కూడా మిమ్మల్ని అలో చేయరు. 3 o'clock ఎగ్జామ్ ఉందంటే 2:30కి ఎగ్జామ్స్ గేట్స్ క్లోజ్ చేస్తారు. దేవుడు వచ్చినా వాళ్ళు అలో చేయరు, ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. సో చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. సో మీరు 1 minute కూడా ఛాన్స్ ఇవ్వకండి. సో ఇది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. ఇంకొకటి ఏంటి అంటే ఎగ్జామ్ సెంటర్ కంప్యూటర్, మీకు సిస్టమ్ ఓపెన్ అవుతుంది కదా, కంప్యూటర్ మీద పేపరు సబ్జెక్ట్ డీటెయిల్స్ అవి మీరు కరెక్ట్ చెక్ చేసుకోండి, ఓకే. కంప్యూటర్ స్క్రీన్ ఆన్ అయిన వెంటనే. నెక్స్ట్ డ్రెస్సింగ్ వచ్చేసరికి హాఫ్ స్లీవ్సే పెట్టుకొని వెళ్ళండి, బెటర్. హాఫ్ హ్యాండ్సే పెట్టుకోండి. జీన్స్ అలో చేస్తారు, నో డౌట్. మీ డ్రెస్సింగ్ అలో చేస్తారు, ఎప్పుడు అలో చేయరు అని అంటే మెటల్స్, తర్వాత ఇవేంటి లాకెట్స్, బటన్స్, పెద్ద బటన్స్ అవి అటువంటివి ఉంటే అలో చేయరనమాట. మెనీ జిప్స్, జీన్స్ అలో చేస్తారు కదా అని చెప్పేసి ఒక 6-7 పాకెట్లు ఉన్న జీన్స్ ఇది నా స్టైల్ సార్ అని అంటే వాళ్ళు అలో చేయరు, ఆ జిప్స్ అవన్నీ చూసి అలో చేయరనమాట. సో డ్రెస్ నార్మల్గా వేసుకోవడం బెటర్. చెప్పులు కూడా షూస్ వేసుకోకండి, క్లోజ్డ్ అలో చేయరు, నార్మల్గా. నెక్స్ట్ ఇవి అయితే నాట్ అలౌడ్ ఏంటో చెప్తా చూడండి. డ్రెస్సింగ్ అయితే ఐడియా వచ్చింది కదా, బాయ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్ వేసుకోవడం బెటర్. అమ్మాయిలు అయినా సరే ఇట్లా నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళండి, వీగా తయారు కాకుండా. జ్యువెలరీ అలో చేస్తారంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, మొబైల్ అలో చేయరు, నాట్ అలౌడ్. క్యాలిక్యులేటర్స్ అలో చేయరు, ఇయర్ ఫోన్స్ అలో చేయరు, ఎలక్ట్రానిక్ డివైసెస్ అలో చేయరు, బ్యాగ్స్ అలో చేయరు, పర్సెస్ అలో చేయరు, మెటల్ లాకెట్స్ ఏదైనా మెటల్ రిలేటెడ్ కనిపించిందంటే అలో చేయరు, అది జ్యువెలరీ అయినా సరే. జిప్స్ ఎక్కువ అలో చేయరు. నెక్స్ట్ జ్యువెలరీ అలో చేయరు, మెహందీ ఉన్న అలో చేయరు, అంటే అది బయోమెట్రిక్ ఇవ్వాలి కదా, ఇబ్బంది అవుతుంది, అది రిమూవ్ చేసుకోండి. క్లోజ్డ్ షూస్ ఉన్న అలో చేయరు. సార్ చెవి రింగ్స్ కూడా తీసేస్తారా సార్ అని అంటే
కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎగ్జామినర్ అవి చూసి అలో చేయొచ్చు, కానీ ఒక స్ట్రిక్ట్ ఉన్నారు అనుకోండి ఇన్విజిలేటర్, తీసేయండి అని చెప్పేస్తారు సింపుల్గా. జ్యువెలరీ ఇక్కడ చూడమా, ఇక్కడ రూల్స్ ఇచ్చారు కదా, అవి తీసేసి ఎవరికైనా ఇవ్వండి అని డైరెక్ట్ చెప్పేస్తుంటారు. కాబట్టి జాగ్రత్త, అటువంటి ఏం పెట్టుకోకుండా ఉండడమే బెటర్ నా సజెషన్ అయితే ఎగ్జామ్ వరకు. సెంటిమెంట్స్ అవన్నీ పెట్టుకోకండి, ఎందుకంటే మీరు కష్టపడ్డారంటే దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు, మీ వెనకనే ఉంటాడు. ఓకే, మీరు ఏదైతే నమ్మారో ఆ సెంటిమెంట్ మీ వెనకనే వస్తుంది. అంతేగాని లాకెట్ ఉంటేనే నేను సెంటిమెంటల్గా నాకు కాన్ఫిడెన్స్ అని కొద్దిమంది నమ్ముతారు కదా. సో ఆ ఎగ్జామ్ రోజు మనం రూల్స్ ఫాలో కావాల్సి వస్తుంది, కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ టెస్ట్ సెంటర్ కోడ్ ఫైనల్. సేమ్ ఉండొచ్చు, ఒకే నేమ్ మీద 10 సెంటర్లు ఉండొచ్చు, కానీ సెంటర్ కోడ్ మాత్రం ఒక్కటే ఉంటుంది. మీరు ఎగ్జామ్ ఎక్కడైతే సెంటర్ పడుతుందో అక్కడ ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది టెస్ట్ సెంటర్ కోడ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చూసుకోండి. నేమ్ పక్కన పెట్టండి, అందరు ఐఎన్ డిజిటల్ అంటే అది చాలా ఉంటాయి. సో టెస్ట్ సెంటర్ కోడ్ ఇంపార్టెంట్. ఓకే, అది ఫైనల్ అదే అనమాట, నాట్ నేమ్. అది ఈనంగా ఉందంటే మీ ఆల్ టికెట్ నెంబర్ అక్కడ ఉంటుంది. నెక్స్ట్ 9 o'clock ఉంటే 7 AM అలౌ చేస్తారు, 8:30కి క్లోజ్ చేస్తారు గేట్. 3 PMకి ఎగ్జామ్ ఉందంటే 1 PMకి అలౌ చేస్తారు, లోపల 1 to 2:30 వరకు. 2:30కి గేట్స్ క్లోజ్ చేస్తారు. సో త్వరగా వెళ్ళండి. నెక్స్ట్ వాష్రూమ్ బిఫోర్ ఎగ్జామ్ కంటే ముందే వాష్రూమ్కి వెళ్ళండి. ఓకే, ఇబ్బంది, ఎందుకంటే వాష్రూమ్ ఎగ్జామ్ మధ్యలో వాష్రూమ్కి వెళ్తే మళ్ళీ బయోమెట్రిక్ అని మళ్ళీ చెక్ చేయడం ఇది చేస్తుంటారు అనమాట. సో కొంచెం జాగ్రత్తగా చూడండి. మార్నింగ్ లైట్ ఫుడ్ తీసుకోండి, ఖచ్చితంగా 9 o'clock షిఫ్ట్ ఉన్న వాళ్ళు ఫుడ్ తినే వెళ్ళండి, తింటేనే బిర్యానీ పనిచేస్తుంది. లైట్ ఫుడ్ తీసుకోండి, కాకపోతే లైట్ ఫుడ్ తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి. ఓకే, కొంచెం సఫిషియెంట్ వాటర్ తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ బిఫోర్ ఎగ్జామ్ స్లీప్ వెల్. ఈ 2 రోజులు, ఈ రోజు రేపు మంచిగా నిద్రపోండి. మల్టిపుల్ చాయిసే కదా, క్వశ్చన్ ఉంటుంది, మీ ముందర ఆన్సర్ ఉంటుంది, మీరు తెలివిగా ఆలోచిస్తే మీ ఆన్సర్ ఎక్స్ట్రా ఈజీగా గుర్తుపడతారు. బీ రెడీ ఫర్ టఫ్ పేపరే వస్తుందేమో అనే ఆలోచనతోటే వెళ్ళండి. పేపర్ ఈజీగా కనిపిస్తేనేమో ఫుల్ హ్యాపీ, టఫ్ కనిపించినా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ప్యానిక్ అవ్వరు. అక్కడ ఫెసిలిటీస్, ఇక మీరు నారాయణ చైతన్య ఇటువంటి ఏసీ క్యాంపస్లలో చదివిన స్టూడెంట్స్కి సడన్గా ఆ ఎగ్జామ్ సెంటర్లో ఫ్యాన్ ఉండదు, చైర్ బాగుండదు, సౌండ్ వస్తుంటుంది, టేబుల్ బాగుండదు, ఆ మౌస్ అవన్నీ డస్ట్ పట్టింటుంది. వీటికి ప్రిపేర్ అయి ఉండండి. ఎందుకంటే ల్యాబ్లో రెగ్యులర్గా యూజ్ చేయకపోతే అక్కడ డస్ట్ ఇవన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండండి. ఫెసిలిటీస్ బాగా ఉండవు, అంత ఈజీగా ఏమి ఉండవు. వాటిని ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకొని ఓవర్కమ్ చేసుకునేటట్లు ఉండండి. మై డియర్ స్టూడెంట్స్, గివ్ యువర్ బెస్ట్, మీ బెస్ట్ ఇవ్వండి. మీ లైఫ్లో మీ బెస్ట్ ఇవ్వండి. 2 years, కొద్దిమంది లాంగ్ టర్మ్ తీసుకుని 3 years నుంచి ప్రిపేర్ అవుతున్నారు కదా, మీ బెస్ట్ మీరు ఇవ్వండి. ఫస్ట్ 10 questions రాకుండా ప్యానిక్ అవ్వకండి. కెమిస్ట్రీ ఫస్ట్ 10 questions రాలేవు, ఫిజిక్స్ రాలేవు, మ్యాథ్స్ రాలేవు, ప్యానిక్ అవ్వకండి. ఖచ్చితంగా మీరు పడ్డ కష్టంకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కదా, అది డోంట్ ప్యానిక్. ఓకే, ఇమ్మీడియట్గా అటువంటి స్ట్రాటజీ ఇంపార్టెంట్. మీ స్ట్రాటజీ ఇంపార్టెంట్. టఫ్ ఎలా అని ఫస్ట్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అని ఇంపార్టెంట్, అది పెట్టుకోండి. అడాప్ట్ ఏదన్నా మీరు చేసేది ఒక యుద్ధమే, నా దృష్టిలో అయితే ఒక యుద్ధమే. 12-14 లక్షల మంది రాస్తుంటారు కదా, అందులోకించి మీరు మంచి స్కోర్తో బయటికి రావాలి అని అంటే అంత ఈజీ కాదు. ఏదైనా డిఫికల్ట్, డిఫరెంట్, కొత్త అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే ఫస్ట్ అడాప్ట్ చేసుకోండి, దాన్ని ఓవర్కమ్ చేయండి ఇమ్మీడియట్గా. ఇదంతా నిమిషాల్లోనే చేసుకోవాలి. మైండ్ సెట్ని చేంజ్ చేసుకోండి అండ్ గెట్ గుడ్ స్కోర్. దాన్ని ఆ సిచ్యువేషన్ని ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకోండి. ఇమ్మీడియట్గా నా టార్గెట్ క్వశ్చన్ ఆన్సర్ ఇది పెట్టుకోండి. ఆ ఫెసిలిటీస్, ఆ డిస్టర్బెన్సెస్ కాదు అని. సో ఇది ఒకటి. నెక్స్ట్ అప్ టు కౌన్సిలింగ్ మన ఛానల్ హెల్ప్ అవుతుంది. సో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఖచ్చితంగా ఇవ్వండి, మన ఛానల్ రీచ్ అవుతుంది మెనీ స్టూడెంట్స్కి, మెనీ పేరెంట్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.